భగవద్గీత కర్మ సన్యాస యోగ. అర్జునుడన్నాడు, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు చెప్పు. ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహు, ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి తేలికగా విడుదల పొందుతాడు. పసివారు మాత్రమే సాంఖ్యము, యోగము వేరువేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది. సాంఖ్యుల చేత ఏ స్థానం పొందబడుతుందో ఆ స్థానమే యోగుల చేత పొందబడుతుంది. కర్మయోగాన్ని, సాంఖ్యయోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు. ఓ మహాబాహో, కర్మయోగం చెయ్యని వాళ్లకు కర్మ సన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మయోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు. కర్మయోగంతో కూడుకుని విశుద్ధమైన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్నవాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు. పరమ సత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకున్నప్పుడు, కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని, తాను ఏమీ చెయ్యడం లేదని భావిస్తాడు. ఎవరైతే నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటి వల్ల తాకబడదో అలాగే పనులని బ్రహ్మముకు అర్పించి సంఘభావాన్ని వదిలి పనిచేస్తారో అట్టివాడు పాపం చేత తాకబడడు. యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంఘభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి, ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు. యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన శాంతిని పొందుతాడు. యోగి కానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కుపోయి బంధింపబడతాడు. మానసికంగా అన్ని కర్మలని సన్యసించి పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి 9 ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరి చేత చేయించకుండా సుఖంగా ఉంటాడు. భగవంతుడు కర్తృత్వాన్ని గాని, కర్మలను గాని సృజించడం లేదు. కర్మఫలాలతో సంయోగాన్ని గాని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది. భగవంతుడు పాపాలని గాని, పుణ్యాలని గాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడిపోతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులవుతారు. ఎవరిలో అయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడిందో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యుని వలె ప్రకాశింపబడుతుంది. ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసును నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని ఆత్మాభ్యాసం చేసేవారు పాపములు నశింపచేయబడిన వారై తిరిగి రాని జన్మరహిత స్థితిని పొందుతారు. మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణునిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్క మాంసాన్ని వండుకొని తినే చండాలునిలో కూడా పండితులు సమానతత్వాన్నే చూస్తారు. ఎవరి మనస్సు సామ్య స్థితిలో నిలిచి ఉంటుందో వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు. స్థిరమైన బుద్ధితో భ్రాంతిరహితుడై బ్రహ్మతత్వములో నిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినప్పుడు సంతోషించడు, అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు. బాహ్య స్పర్శలతో తగులుకోనివాడు ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానములో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు. కుంతీ కుమార, బాహ్య విషయ స్పర్శల వల్ల జనించే భోగాలన్నీ దుఃఖాలకి మూలమే. అది అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు. ఎవరైతే ఈ శరీరములో ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్థుడవుతాడో అతడే యోగి, అతడే సుఖవంతుడు అవుతాడు. ఎవరైతే తన లోపలే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ, తనలోనే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి
బ్రహ్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు. కల్మషాలు నశించి భేదభావం తొలగిపోయి మనసును నిగ్రహించి అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని, మోక్షాన్ని పొందుతారు. కామక్రోధాల నుండి విడువడి మనస్సుని జయించి ఆత్మస్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణ స్థితి అంతటా ఉంటుంది. బాహ్య స్పర్శలన్నింటినీ అరికట్టి దృష్టిని భృకుటి మీద నిలిపి నాసికలో సంచరించే ప్రాణాపానాలని సమానం చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకొని కోరికలని, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే. యజ్ఞాలకి తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకి ప్రభువుగా, అన్ని ప్రాణుల హితాన్ని కోరేవాడినిగా నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయः. స్వస్తి.